హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హెల్తీ డైట్ జోన్ ఛానల్. నేను మీ కవిత ఓంకారంని మీకోసం మరొక సరికొత్త రెసిపీతో వచ్చేసానండి. అదే నిమ్మకాయ పులిహోర అనమాట. అందరికీ తెలిసిందే. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే చాలా ఈజీగా చేయొచ్చు. లంచ్ బాక్స్కి ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. మరెందుకు ఆలస్యం, మనం నేరుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా కడాయి వేడి చేసి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. అందులో గ్రౌండ్ నట్స్ వేసి వేయించుకోవాలి. ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత గ్రౌండ్ నట్స్ వేసి బాగా వేయించుకోవాలన్నమాట. గ్రౌండ్ నట్స్ వేగిన తర్వాత 1 by 1 ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేయాలో చెప్తాను, వేసుకోండి. తిరగబాత గింజలండి, వీటన్నిటిని నేను ముందుగా కలిపి పెట్టుకున్నాను అనమాట. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు, ముందుగా నేను పచ్చగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసుకుంటానండి. ఉప్పు రుచికి సరిపడినంత యాడ్ చేశాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను అనమాట. కరివేపాకు, పచ్చగా దంచి పెట్టుకున్నానని చెప్పాను కదా, పచ్చిమిర్చి, వెల్లుల్లి అనమాట. ఇవి వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి లెమన్ రైస్కి. అలాగే సన్నగా చీరి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. ఇవి మధ్యలో నంచుకోవటానికి చాలా బాగుంటాయి అన్నమాట. దీన్ని బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. ఈలోపుగా మనము ఒక 2 గ్లాసుల రైస్ని బాయిల్ చేసి పొడిగా పెట్టుకోవాలన్నమాట. రైస్ పొడిగా రావాలంటే మనము అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వండి చల్లార్చుకున్న రైస్ని దీనికి యాడ్ చేసుకుంటున్నాను. దీనిలో ఒక నిమ్మకాయని జ్యూస్ తీసి కలుపుకుంటున్నాను అనమాట. అంతే అండి. దీన్ని బాగా కలుపుకొని వేడిగా తినేయటమే. లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుందండి. ఇది కొంచెం చల్లారితే ఇంకా టేస్ట్ ఉంటుందన్నమాట. చూసారు కదా, ఎంతో ఈజీగా లెమన్ రైస్ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో పోస్ట్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. లైక్ చేయటం, షేర్ చేయటం, కామెంట్ చేయటం మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.